హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీనగర్ బ్రాంచ్. విటమిన్ డి, ఎక్కడ చూసినా విటమిన్ డి గురించి వింటున్నాం. సో విటమిన్ డి, స్కిన్ స్పెషలిస్టులు విటమిన్ డి గురించి మాట్లాడతారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు విటమిన్ డి అంటారు, గైనకాలజిస్టులు విటమిన్ డి అంటారు. ఎవ్రీవేర్ దేర్ ఈస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ విటమిన్ డి. సో మన ఇన్ఫర్టిలిటీలో కూడా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు ప్రతి ల్యాబ్ ఆఫర్ చేస్తుంది విటమిన్ డి టెస్టింగ్ చేద్దాము అని. సో వై దెర్ ఇస్ సో మచ్ ఇంక్రీజ్ ఇన్ అవేర్నెస్? ఎందుకు ఈ విటమిన్ డి గురించి ఇంత ఇంపార్టెన్స్ వస్తుంది? విటమిన్ డి అనేది బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఫంక్షనింగ్కి కనెక్టెడ్ అనమాట. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ అయినా, చూపుకైనా, స్కిన్ గురించి అయినా, హెయిర్ కోసమైనా, ఫర్టిలిటీ కోసమైనా, బోన్స్కైనా, దేనికైనా తీసుకోండి, దేర్ ఇస్ విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ ఆ ప్రాబ్లమ్స్కి రిలేషన్ ఉంటుంది అనమాట. So now I will be only talking about relation with vitamin D and infertility. So సంతాన లేమికి తర్వాత విటమిన్ డికి ఏంటి రిలేషన్, దీని గురించి మాట్లాడదాం. విటమిన్ డి అనేది మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ కాదు. అంటే విటమిన్ డి అనేది సన్లైట్ మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ లోపల ఉన్న కొలెస్ట్రాల్, విటమిన్ అన్నీ కలిసి, సన్లైట్ కలిసి విటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది. సో కిడ్నీలో, లివర్లో అన్నిటి ద్వారా ఎంజైమ్స్ యూజ్ చేసుకొని విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో సన్లైట్ ఈజ్ యాక్చువల్లీ ద మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్. ఫుడ్లో కానీ వీటిల్లో కానీ విటమిన్ డి దొరకడం చాలా కష్టం. సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్. సో విటమిన్ డి అనేది లేకుంటే ఫీమేల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? ఫస్ట్ థింగ్, డల్గా ఉండటం, నిద్ర లేకపోవటం, సరిగ్గా స్కిన్ ప్రాబ్లం రావటం, పీసీఓడి. సో చాలా కామన్గా మనం వింటున్న ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది విటమిన్ డికి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. జనరల్ ఎగ్ క్వాలిటీ, సో ఎగ్ యొక్క నాణ్యత, దాని పొటెన్షియల్ అన్నీ కూడా విటమిన్ డి లోపం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మేల్స్లో చూసుకున్నట్టయితే సేమ్, డల్గా ఉంటారు, బోన్స్లో వీక్నెస్ రావచ్చు, ఫీమేల్స్లో కూడా బోన్లో వీక్నెస్ రావచ్చు. అండ్ అగైన్ స్పర్మ్ క్వాలిటీలో, స్పర్మ్ మొటిలిటీలో, వీటన్నిటిలో విటమిన్ డి ఉండటం వల్ల ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ విటమిన్ డి అనేది మెడిసిన్ ఫామ్లో కూడా దొరుకుతుంది. బికాస్ చాలామంది సన్ ఎక్స్పోజర్ ఈ మధ్య ఉండట్లేదు. ఎవ్రీబడి స్టేయింగ్ ఇండోర్స్, జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇండోర్లోనే ఉంటారు. పొద్దున సన్ కరెక్ట్గా వచ్చే టైంకి ఆఫీస్లో వచ్చేస్తారు, ఈవినింగ్ సన్ వెళ్ళిపోతారు. సో సన్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ వెరీ మినిమం మన పాపులేషన్లో. సో ఇలాంటి వాళ్ళకి మెడిసిన్ ఫామ్స్లో విటమిన్ డి అవైలబుల్గా ఉంటుంది. విటమిన్ డి ఈజ్ అవైలబుల్ ఇన్ టాబ్లెట్ ఫామ్, ప్యాకెట్ ఫామ్ అంటే సాచెట్స్, పౌడర్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది, అండ్ ఆల్సో ఇంజెక్షన్ అండ్ లిక్విడ్. సో ఈ 4 ఫామ్స్లో ఈక్వల్ ఎఫికసీ, ఏది ఒకటి దీనికంటే గొప్ప, ఇది గొప్ప అనేది కాకుండా, సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఆఫ్ విటమిన్ డి యూ విల్ గెట్. నేను జనరలీ మన వచ్చిన పేషెంట్స్కి ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేస్తానండి. బికాస్ యూ మే ఫర్గెట్ టు టేక్. మీకు సపోజ్ ఒక 8 weeks డోస్ రాసిచ్చారనుకోండి, అందులో ఒక వారం వేసుకుంటారు, ఇంకో వారం మర్చిపోతారు. బట్ విటమిన్ డి ఇంజెక్షన్ అవైలబిలిటీలో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది తీసుకోవటం వల్ల లైక్ 1 shot విల్ హెల్ప్ యూ ఫర్ అట్లీస్ట్ ఇట్ విల్ కవర్ యూ ఫర్ 4 to 6 months అనమాట. సో ఇంకా మీరు మర్చిపోయినా సరే, ఓన్లీ 1 shot విల్ కవర్ ఫర్ 6 months ఆఫ్ అడిక్వసీ. సో అంత మంచిగా మెయింటైన్ అవుతున్నాయి విటమిన్ డి లెవెల్స్ ఇంజెక్షన్స్ వల్ల. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీకి మన దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఇచ్చేస్తూ ఉంటాం. టెస్టింగ్ చేయటం గురించి మాట్లాడితే, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్ విటమిన్ డి. సో మీరు టెస్ట్ చేసుకున్నా కూడా లోనే వస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ మీ విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, మనం హార్మ్ లేకుండా ఈ విటమిన్ డి ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి, ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళకు కూడా విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత నుంచి వాళ్ళే మనకు వచ్చి చెప్తున్నారన్నమాట, మేడం చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, హెల్తీగా అనిపిస్తుంది. సో దే ఆర్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దెమ్సెల్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మూడ్ స్టెబిలైజింగ్ అన్నిట్లో విటమిన్ డి ఇంపార్టెంట్. సో ఇలా ఉండటం వల్ల మీరు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండగలిగినప్పుడే ప్రొసీజర్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది. సో ఈ విటమిన్ డి అనేది కొలికాల్సిఫెరాల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాడీ. నాట్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్టైల్ కపుల్ అండి, ఎవ్రీ పర్సన్, ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో విటమిన్ డి సప్లిమెంటేషన్ చాలా యూస్ఫుల్. ఇంకోటి స్ట్రెంగ్త్. చాలామంది బోన్ వీక్నెస్ వస్తుంది, బోన్స్ పెయిన్ వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ చెప్తా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కాల్షియం మాత్రం తీసుకుంటారు. కాల్షియం తీసుకుంటున్నాను బట్ స్టిల్ నాకు ఆ పవర్ రావట్లేదు, ఎనర్జీ లేదు, ఇంకా కూడా బోన్ పెయిన్స్ ఉంటాయంటే, కాల్షియం అబ్జార్బ్ కావాలి అంటే విటమిన్ డి అవసరం. సో మీరు విటమిన్ డి తీసుకోకుండా కాల్షియము నెలల తరబడి తీసుకున్నా యూజ్ లేదు.
So you have to combine and take for both meals. So this is all about vitamin D.